హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీగోకుల్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే నేను సండే మంగళగిరి వెళ్ళామండి. కింద ఇది గాలిగోపురం టెంపుల్ అంట. మంగళగిరిలో గాలిగోపురం టెంపుల్ అని అంటారు. ఇక్కడైతే ఇలా ప్రదర్శనలు చేస్తే మా పాప అయితే మాతో పాటు చేసిందనమాట. అలాగే చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా హైట్గా కూడా ఉందన్నమాట. తర్వాత లోపలికి దర్శనం చేసుకొని వెళ్ళామండి. వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చాము. ఇక్కడ జనం చూసారా? జనం చూసి మా పాప కూడా అట్లా చేస్తుంది అనమాట. దండం పెట్టుకోవటం, అద్దుకోవటం అలా. తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ ఈ గాలిగోపురం టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే కొండ దగ్గరికి పానకాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అది దీనికి ఎదురుగా అయితే ఉంటుంది. నడిచి వెళ్ళొచ్చు, ఆటోలు కూడా, వెహికల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి బయట నుంచి గాలిగోపురాన్ని వీడియో తీసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా హైట్, చాలా బాగుంది అనమాట. మేము ఇంకా పానకాల స్వామి టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదారిలో ఇలా శివుడి విగ్రహం చాలా పెద్దది ఉంటుంది, శివాలయం టెంపుల్ ఉంటుంది, అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉండిద్ది. అవి కూడా చూసుకొని మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అదే అనమాట పానకాల స్వామి టెంపుల్. నేను ఇలా మెట్లకి అయితే వెళ్ళాం. పైనుంచి గాలిగోపురం టెంపుల్ వ్యూ చూసారా, చాలా బాగుంది. అలాగే ఇదిగో మా పాప కూడా మెట్లు ఎక్కేసిందండి మాతో పాటు. తర్వాత లోపలికి అయితే ఫోన్స్ అయితే ఎవరు తీయనివ్వట్లేదు అనమాట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు లైన్లో, అంటే మన ఫోన్ మన దగ్గరే పెట్టుకోవచ్చు, కానీ లోపల అయితే వీడియోస్, ఫొటోస్ ఏమీ అలో లేవు. పైన అయితే ఇదిగోండి ఇలా లైన్లో ఉండి కూడా వ్యూ అనేది ఒకసారి తీసాను అనమాట వీడియో. ఇదిగోండి ఇదే గాలిగోపురం టెంపుల్ అనమాట కింద. తర్వాత ఇక్కడ నరసింహస్వామి టెంపుల్, పానకాల నరసింహస్వామి టెంపుల్ అండి ఇది మంగళగిరి. అలాగే స్వామివారు, నరసింహస్వామి వారు నోరు తెరిచి ఉంటారు. పానకం అనేది నోట్లో పోస్తారనమాట. దీనికి టికెట్స్ ఉండి 35 రూపీస్ అయితే బిల్లుతో పోయొచ్చు. తర్వాత ఒక 10 రూపీస్ తీసుకోవాలి ఆ టికెట్ తీసుకున్నాను. అలాగే మన ముందే పానకం అనేది మనం తీసుకున్న బిందెలో నోట్లో పోస్తారు. స్వామివారి నోట్లో పోసి అవి మళ్ళీ మనకే ఇస్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి అయితే అక్కడ గ్లాస్తో ఇచ్చేస్తారనమాట. విడిగా ఇంటికి తెచ్చుకోవచ్చు బాటిల్ కొనుక్కొని. తర్వాత పైన అమ్మవారిని దర్శనం చేసుకొని, ఇదిగోండి ఇది గృహ కూడా, ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఈ గృహలో నుంచి వెళ్తే శ్రీశైలంకి దారి ఉందన్నమాట ఈ గృహలో. తర్వాత పక్కన విష్ణుమూర్తి స్వామి ఉన్నారనమాట. ఆయన్ని పైన అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం మేము. పైన అమ్మవారి దగ్గర నుంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.